ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి వచ్చిందండి. కేపీహెచ్బీ 7th ఫేజ్ హైదరాబాద్లో. ఈ ప్రాపర్టీ ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాపర్టీ, బట్ దాన్ని కమర్షియల్ ప్రాపర్టీగా మార్చుకుంటే బోల్డంత రెంటల్ ఇన్కమ్ వచ్చే కెపాసిటీ ఉంది. అందుకే మేము ఇది ప్రజెంట్ చేస్తున్నాం. సో ఈ ప్రాపర్టీ కేపీహెచ్బీ 7th ఫేజ్ హైదరాబాద్ మెయిన్ రోడ్లో ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్రాపర్టీ కేపీహెచ్బీ 7th ఫేజ్ సెంటర్ మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు కరెక్ట్గా మెయిన్ సెంటర్ ఈ ఫ్లైఓవర్ దగ్గర ఉందండి. ఫ్లైఓవర్ పక్కనే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఈ జంక్షన్ నుంచి ఎంఎంటీఎస్ స్టేషన్ పక్కనే ఉంది, హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్. అండ్ ఇఫ్ యూ సీ ది రోడ్ ఈజ్ గోయింగ్ టు హైటెక్ సిటీ ఈజ్ దిస్ వే, కిందకి టు ద సౌత్. అండ్ మనం జేఎన్టీయూ రోడ్ నార్త్ చూస్తున్నది. జేఎన్టీయూ రోడ్ నుంచి ఇక్కడికి వస్తాము. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్. అండ్ ఈ డీటెయిల్స్, ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే ది లిస్టెడ్ ప్రైస్ ఫర్ ది ప్రాపర్టీ ఈస్ 1,20,00,000 and it is a 88 square yards property. The price per square yard is listed at 1,36,364. ఇది నెగోషియబుల్. వాళ్ళు లిస్ట్ చేసింది కొంచెం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లిస్ట్ చేశారు, బట్ మనం డెఫినెట్గా దీన్ని నెగోషియేట్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా కేపీహెచ్బీ 7th ఫేజ్ నెక్స్ట్ టు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ చాలా దగ్గరలో ఉంది. సో ఫ్రమ్ అ కమర్షియల్ స్టాండ్ పాయింట్ ఇది చాలా పెద్ద జంక్షన్ అవుతుంది తర్వాత, బికాస్ వాళ్ళు రోడ్స్ వైడనింగ్ అవి చేస్తున్నారు. ప్రస్తుతం అది ప్రాసెస్లో ఉంది. అండ్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. The highlights of this property is that it is in a really great location. It can be converted into a commercial plot. ఇది యాక్చువల్గా ఏమైందంటే ఇది రెగ్యులర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ. మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తే మనం ఇక్కడ చూస్తున్న ఇమేజ్ ప్రకారం ఇది రెగ్యులర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ, బట్ ఈ ఇంటికి వెనకాలే మెయిన్ రోడ్ వచ్చేసింది. సో దీన్ని యాక్చువల్గా డెమాలిష్ చేసి కమర్షియల్ ప్రాపర్టీ కింద కడితే it will be a huge income potential property for the owner. అండ్ డీటెయిల్స్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్స్లో మాట్లాడతాను. అండ్ మీరు ఈ పిక్చర్స్లో చూస్తున్నట్టు ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ప్రాపర్టీ చూస్తే ఇది మెయిన్ రోడ్ అండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఇటువైపు వాల్ డెమాలిష్ చేసి ఇటువైపు నుంచి షాప్స్ అన్నీ కట్టేస్తున్నారు ఈ మెయిన్ రోడ్ కానుకున్నవన్నీ. So this has a huge income potential, even though currently ఇది రెసిడెన్షియల్ అయినా సరే it will turn into a commercial very soon. And దీని పక్క ప్రాపర్టీస్ కూడా ఆల్రెడీ కమర్షియల్ అయిపోయాయి. సో ఇది కూడా అవడానికి ఎన్నో రోజులు పట్టదు. సో గోయింగ్ ఇన్ టు ది మ్యాప్ యాక్చువల్లీ టు షో యూ వేర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్. మనం మ్యాప్లో చూస్తే మనం యాక్చువల్లీ ఇక్కడ కేపీహెచ్బీ, ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ది ఏరియా ఆఫ్ కేపీహెచ్బీ, మనం జేఎన్టీయూ ఇక్కడ ఉందండి. దిస్ ఇస్ వేర్ జేఎన్టీయూ ఈజ్ లొకేటెడ్. అండ్ మనం ఈ రోడ్ నుంచి ఇలా జేఎన్టీయూ జంక్షన్ నుంచి సౌత్కి వస్తే హైటెక్ సిటీ సైడ్, దిస్ ఇస్ వేర్ కేపీహెచ్బీ 7th ఫేజ్ ఇస్. ఇప్పుడు బేసిక్గా మలేషియా టౌన్షిప్ అవన్నీ దాటుకుని మనం లోదా మెరిడియన్, లోదా బెలెజా ఇవి దాటితే ద వెరీ నెక్స్ట్ జంక్షన్ దట్ వీ హ్యావ్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫ్లైఓవర్ కూడా వచ్చేసింది. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెన్ వీ కమ్ దిస్ వే, మనం ఈ ఫ్లైఓవర్ కింద నుంచి ఇలా తిరిగి వస్తే దిస్ ఈజ్ వేర్ ద ప్రాపర్టీ ఈస్. దిస్ ఈజ్ వేర్ ద ప్రాపర్టీ ఈజ్ దట్ ఈ సందులో ఉన్న ఇల్లు ఈ బ్యాక్కి మెయిన్ రోడ్కి బ్యాక్అవుట్ అవుతుంది. అండ్ దిస్ విల్ బీ అ కమర్షియల్ ప్రాపర్టీ. మీరు ఇక్కడ కనుక చూస్తే దిస్ ఈజ్ హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్. సో ద కమ్యూట్ ఈజ్ రియలీ వెల్. సారీ, దిస్ ఈజ్ వేర్ ది హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ ఇస్, రైట్? అండ్ దిస్ ఈజ్ వేర్ ద ప్రాపర్టీ ఇస్. సో ఇది పక్కా కమర్షియల్ అవుతుందండి. అండ్ ఇట్ విల్ బీ అ వెరీ బిజీ రోడ్ బికాస్ ఆఫ్ ది రోడ్ ఎక్స్టెన్షన్ దట్ దే ఆర్ డూయింగ్ హియర్. అండ్ ఇఫ్ యూ జూమ్ అవుట్ ఎ లిటిల్ బిట్ అండ్ గో సౌత్, మనకి హైటెక్ సిటీ వస్తుంది. This is Shilparam, and this will be Cyber Towers that you have here. So you're actually very close to Cyber Towers for people to go there or commute here. And going into this area, specifically ikkada vastundandi property. And let me go back into the details. మీరు ఈ పిక్చర్లో చూసినట్టు ఈ గోడకి ఎగ్జాక్ట్లీ వస్తుంది. And going into the details of why one should buy, the financial details of this property.
The purchase price, if you purchase it at that price, the registration cost is approximately 6% calculated based on the government value of the property. If you are familiar with real estate in India, there is always a government value of a property. మనం కోటి రూపాయలు ఒక ప్రాపర్టీ కొన్నా సరే ఆ గవర్నమెంట్ వాల్యూ రిజిస్ట్రేషన్ దగ్గర 20 lakhsకే చేయొచ్చు అండ్ 20 lakhsకే మనం రిజిస్ట్రేషన్ కాస్ట్ కడతాము and the total cost it could end up to be 1 crore 21 lakhs approximately. And if you improve the property, mere commercial property కింద కడితే you will be able to spend about approximately 50 to 60 lakhs, which will bring your total construction cost with the purchase to 1 crore 80 lakhs. And with this we wanted to present two different approaches. One is మీరు యాజ్ ఈజ్గా వాడితే మీకు రెంటల్ ఇన్కమ్ రిటర్న్ ఇయర్లీ రిటర్న్ ఎంత వస్తుంది, అండ్ ఇంప్రూవ్ చేసి మీరు కొత్తగా బిల్డింగ్ కడితే మీకు రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది. సో ద ఫస్ట్ వన్ యాజ్ ఈజ్ మీరు వాడితే మంత్లీ రెంటల్ రిటర్న్ ఈజ్ అబౌట్ 20,000 rupees అండ్ that makes it yearly return of 2,40,000. సో దాన్ని ఇయర్లీ రేట్ ఆఫ్ రిటర్న్ రెంటల్ రిటర్న్ క్యాల్కులేట్ చేసుకుంటే మీకు 2%. Any financial return, any business returning certain percentage of money is how it is calculated when there is a profit, like how much are you earning, right? So indulo you will approximately earn about 2% on this property that you invested 1.8 crores on, right? This could be low because you're buying the property at a commercial price, but you're renting it only for residential use, so you are probably putting more money and taking out less money. Second option ki undoste, the earnings potential with commercial building meer construct cheste, the rental return per month is approximately 80,000 rupees. Calculating that 3 to 4 floors మీరు బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మీకు రెంటల్ రిటర్న్ మంత్లీ అబౌట్ 75,000 to 80,000 క్యాల్కులేట్ చేసుకుంటే the rental return per year it is about 9,60,000. And if you calculate that yearly rate of return, you are at about 5.3% yearly rate of return. And important thing మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం ఎప్రిషియేషన్ కాస్ట్ డిటర్మిన్ చేయట్లేదు, మనం ఐడెంటిఫై చేయట్లేదు. సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ మీకు ఎప్రిషియేషన్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ ఈ సైట్ రేట్ పెరుగుతుంది. ది మనీ దట్ యూ పుట్ ఇన్ విత్ 1.8 crore, the value could be 2.5 crores next year and 3 crores the year after. So that మనం ఇంక్రీజ్ చేయట్లేదు, ఫ్యాక్టరింగ్ చేయట్లేదు, బికాస్ దాట్స్ అన్ యాడెడ్ బెనిఫిట్ ఫర్ యూ. ఇది యాక్చువల్ మీ ఇన్కమ్, మీరు ఒక ఇన్కమ్ ప్రాపర్టీ నుంచి మీరు ఇన్కమ్ తెచ్చుకోవాలి అనుకుంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెంటల్ రిటర్న్స్. సో దిస్ ఈజ్ అ గ్రేట్ ప్రాపర్టీ for you, for those who are looking for rental returns and a good investment in a good area that is turning residential into commercial. So meeku ఏ doubts unna, ఏ questions unna, give us a call, we will be happy to help you. NRIGen is here establishing ourselves to serve customers who are NRIs, so that we can help NRIs who are staying in the US, UK buying properties in India. We have our agents that are working in India, and we have a US line as well that we talk to you during US hours. So please give us a call in case of any questions, or you can reach out to our Facebook page at NRIs and Investments, and you will be able to find us on Facebook. Please look into these details and call us if you need. We are available on WhatsApp also on the US and the India numbers. Please give us a call and we'll be happy to help you during the purchase process. All the best.